శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో బంది అష్టావక్రుడి యొక్క వాదన చాలా చక్కగా విన్నాము. అట్లాగే ఆ అష్టావక్రుడు మాట్లాడుతుంటే తిరిగి సమాధానం చెప్పడానికి సగం చెప్పి ఇంకేమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో బందీ అవడం, ఆ విధంగా ఆ బందీ ఓడిపోవడం జరిగింది. దాంతో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ సముదాయం అంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ బందీ ఇంత క్రితము అనేక మందిని ఓడించి ఆ విధంగా నీళ్లలో ముంచి వాళ్ళకి శిక్షగా విధించడము, ఇదంతా చూసినటువంటి వాళ్ళే బందీ ఓడిపోవడంతో వాళ్ళందరూ ఆనంద పరవశులయ్యారు. అప్పుడు వెంటనే బంది కూడా చెప్పాడు, ఇతడు ఇంత క్రితం వాళ్ళందరికీ కూడా ఓడినటువంటి వాళ్ళకి ఏ శిక్ష అయితే విధించాడో అదే శిక్ష ఇతనికి కూడా విధించండి అని రాజుగారిని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ బంది చెప్పాడు, నేను వరుణుడి పుత్రుణ్ణి, మా తండ్రి కూడా నీలాగే 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడడానికి వీళ్ళందరూ వెళ్ళారు. అందువలన నేను కూడా ఇప్పుడు ఆ యజ్ఞం చూడడానికి నా తండ్రి దగ్గరికి వెళుతున్నట్టయింది అని అన్నాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, నువ్వు ఈ బందీ మాటలకి ఉత్సాహపడిపోయి ఈ బందీ ఈ విధంగా చేయడాన్ని నువ్వు ప్రోత్సహించవయ్యా, అందువలన ఇది ఎంత మాత్రం మంచిది కాదంటే అప్పుడు వెంటనే అష్టావక్రుడిని చూసి, నీ యొక్క గొప్పదైన మాటలు విన్నాను, నువ్వు బందీని ఓడించే వండంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు, అందువలన నీ చేతిలో బంది ఓడిపోయాడని నిశ్చప్రదంగా నేను చెబుతున్నాను అని చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, నానేన జీవత కశ్చిత్ అర్థో మే బంది నృప పితా యజ్ఞస్య వరుణో మధ్యయేనం జలాశయే. బంది జీవించి ఉంటే కనుక నాకేం ప్రయోజనం లేదయ్యా, ఎందుకంటే అతన్ని జయించడానికి వచ్చాను, అతన్ని జయించాను అనేటువంటి విషయం లోకంలో ఎలా తెలుస్తుంది? అతడికి శిక్ష పడితే కనుక తెలుస్తుంది. అందువలన ఇతని తండ్రి వరుణుడే అయితే తప్పక ఇతడు జలాశయంలో మునిగి తీరాలి అని చెప్పాడు. అప్పుడు బందీ చెప్పాడు, అహం పుత్రో వర్ణస్యోతరాజ్ఞ నమే భయం విద్యతే మజ్జితస్య ఇమం ముహూర్తం పితరం ద్రక్షతే యం అష్టావక్రశ్చర నిష్టం కహోడం. అప్పుడు ఆ బందీ చెప్పాడు, నేను నిజంగా వరుణరాజు యొక్క పుత్రుడినే, నాకు నీటిలో మునిగితే ఏ విధమైన భయం లేదు. ఈ అష్టావక్రుడు ఏనాడో నీటిలో మునిగిపోయినటువంటి తన తండ్రి కహోడుని ఇప్పుడే చూడగలడు అని బందీ చెప్పాడు. అప్పుడు ఆ విషయం అంతా కూడా లోమసుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ వృత్తాంతాన్ని అంతటిని, ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. తతస్తే పూజిత విప్రావరుణేన మహాత్మనా బుధదిష్టం సర్వే జనకస్య సమీపత. ఆ తర్వాత గతంలో నీటిలో మునిగినటువంటి బ్రాహ్మణులందరూ కూడా వరుణుడి యొక్క పూజలు అందుకుని జనకుని సమీపంలో లేచి ప్రత్యక్షమయ్యారు వాళ్ళందరూ కూడా. అప్పుడు అందులోనే తన తండ్రి అయినటువంటి కహోడు కూడా వచ్చాడు. ఆ కహోడు పుత్రుడిని చూసి అంటున్నాడు, ఇత్యర్థమిచ్చంది సుతాంజన జనక కర్మణ యదహం నాశకం కర్తం తత్పుత్ర కృతవాన్ మమ. ఓ జనక, ఈ లోకంలో ప్రజలు తమ సత్కర్మల ద్వారా పుత్ర సంతానాన్ని ఇందుకే కోరతారు. నేను ఏ పనిని చెయ్యలేకపోయినా దాన్ని నా కుమారుడు పూర్తి చేశాడు, అందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఉత బలస్య బలవాన్ ఉత బాలస్య పండిత ఉత వా విదుషో విద్వాన్ పుత్రో జనక జాయతే. ఒక కవుడు బలం లేని వాడికి బలవంతుడు, మూర్ఖుడికి పండితుడు, అజ్ఞానికి జ్ఞానవంతుడైన పుత్రుడు పుడుతూ ఉంటారయ్యా. అలా నాకు నా పుత్రుడు పుట్టాడు, గొప్ప జ్ఞానవంతుడైనటువంటి పుత్రుడు. శితేన తే పరశునా స్వయమేవాంతకో నృప శిరాంశపాహరత్వాజో రిపూణాం భద్రమస్తుతే. నీకు శుభమవుగాక, యుద్ధంలో స్వయంగా యముడు తీక్ష్ణమైనటువంటి గొడ్డలతో శత్రువుల శిరస్సులన్నీ కూడా నరికివేస్తాడు. మహదౌఖ్యం గీయతే సామచాగ్ర్యం సమ్యక్ సోమ పీయతే చాత్రసత్రే శుచీన్ భగాన్ ప్రతిజగృహృత్య హృష్టా సాక్షాత్ దేవా జనకస్యోతరాజ్ఞ. జనక చక్రవర్తి యజ్ఞంలో గొప్పదైనటువంటి ఔఖ్య సామగానం జరుగుతోంది. యథావిధిగా సోమరసాన్ని దేవతలందరూ తాగుతున్నారు. దేవగణం ప్రత్యక్షంగా దర్శనమిస్తూ తమ తమ పవిత్రమైనటువంటి భాగాలన్నీ కూడా స్వీకరించారయ్యా. సముత్థితేష్వ సర్వేషు రాజన్ విప్రేషు తేష్వధికం సుప్రభేషు అనుజ్ఞాతో జనకేనాథరాజ్ఞ వివేశతోయం సాగరస్యోతబంది. ఆ బందిచే బోడి ముంచబడినటువంటి విభ్రులందరూ కూడా అధికమైనటువంటి తేజస్సుతో ప్రత్యక్షమయ్యారు. రాజు యొక్క ఆజ్ఞ గైకొని బంది స్వయంగా సముద్రంలో మునిగాడు.
అష్టావక్ర పితరం పూజయత్వా సంపూజితో బ్రాహ్మణైస్తైర్యధావత్ ప్రత్యాజగామాశ్రమమేవ చాగ్రం జిత్వా సౌతిం సహితో మాతులేనా. ఈ విధంగా అష్టావక్రుడు అప్పుడు తన తండ్రిని చూశాడు, పూజించాడు, స్వయంగా బ్రాహ్మణులందరి యొక్క పూజలో అందుకున్నాడు, బందిని జయించాడు, తన మామైనటువంటి శ్వేతకేతుతో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తతో అష్టావక్రమాతురథాంతికే పితా నదీం సమాంగాం శీఘ్రమిమాం విశస్వ ప్రోవాచ చైనం సదధా వివేశ సమైరంగాశ్చ బభూవ సజ్జ. అప్పుడు ఆ కహోడు తల్లి సుజాత కూడా దగ్గర ఉండగా అష్టావక్రుడితో చెప్పాడు, ఒక నదీ తీరాన్ని దగ్గరికి తీసుకెళ్ళి, నాయన ఇది సమంగా నది అంటారు దీన్ని, నువ్వు శీఘ్రంగా ఈ సమంగా నదిలో ప్రవేశించు అని అన్నాడు. అంటే అప్పుడు తండ్రి ఆజ్ఞ మీద ఆ నదిలో మునిగేడు అష్టావక్రుడు. మునిగేటప్పటికి అతని యొక్క శరీర అవయవాలన్నీ కూడా సమానంగా అయిపోయాడు. అంత క్రితం వరకు వక్ర రూపంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సమంగా అయ్యాయి. అందువలన నది పేరే సమాంగా. అంటే ఎవరికైనా ఏదైనా వంకర ఉన్నప్పటికీ ఆ నదిలో స్నానం చేస్తే వాళ్ళకి ఆ వక్రత్వం పోతుంది అని, అంత పవిత్రమైనటువంటి నది అని చెప్పాడు. నదీ సమంగా చ బభూవ పుణ్య యస్యాం స్నాతో ముచ్యతే కిల్బిషాద్ది త్వమస్యేనా త్వమప్యేనాం స్నానపానావగాహై సభ్రాతృక సహవార్యో విశస్వ. ఆ సమంగా నది అష్టావక్రుని ప్రవేశంతో అది పుణ్యనదిగా మారిందయ్యా. దీనిలో స్నానం చేసినటువంటి మానవుడు పాపాన్నంతా కూడా పోగొట్టుకుంటాడు. కాబట్టి ధర్మరాజా, నువ్వు కూడా నీ భార్యా సోదరులతో కలిసి ఇందులో స్నానాదులు చేసి ఆచమనాదులు చేయవయ్యా అని చెప్పాడు. అత్ర కౌంతేయ సహితో భ్రాతృభిస్తం సుకోషిత సహ విప్రై ప్రతీత పుణ్యాన్యన్యాని శుచికర్మైక భక్తి మయా సార్థం చరితస్యాజమీఢ. నువ్వు నమ్మకంతో నీ భార్యాపుత్రులతోటి బ్రాహ్మణులతోటి కలిసి ఇక్కడ ఒక రాత్రి ఉండాలయ్యా. ఉండి నాతో కూడి పవిత్రమైనటువంటి కర్మలు ఆచరిస్తూ పుణ్యవనాలు తిరుగుతూ ఈ యాత్రను కొనసాగించు అని లోమసుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్రాయాం అష్టావక్రీయే 34,000 ఈ విధంగా మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వంలో వామస తీర్థయాత్ర అనేటువంటి దాంట్లో అష్టావక్రీయంలో 134 అధ్యాయం పూర్తయింది. 135 అధ్యాయంలోకి ప్రవేశించాం. అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, ఇంకా ఏషా మధువిలా రాజన్ సమంగా సంప్రకాశతే ఏతత్ కర్దమిలం నామ భరతస్యాభిషేచనం. ఓ రాజా, ఈ ప్రకాశిస్తుంది చూసావా, ఈ నది ఉంది ఇక్కడ చూసావా, దీని పేరు మధువిల అంటారు. దీన్నే సమాంగా అని కూడా అంటారు. ఇది కర్దమిల క్షేత్రం అంటారు. ఇక్కడే భరతుడు పట్టాభిషిక్తుడయ్యాడయ్యా. అలక్ష్మ్యాకిల సంయుక్త వృత్రం హత్వా సజీవతి ఆప్లుత సర్వపాపేభ్య సమంగాయాం యముచ్యత. అలాగే శచీపతి అయినటువంటి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపిన కారణంగా అతనికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది, రాజ్యలక్ష్మికి దూరమైనాడు. అతడి సమంగా నది స్నానం చేసి పాప విముక్తుడయ్యాడయ్యా. ఏతద్వినసనం కుక్షౌమైనాకస్య నరర్షభ ఐతిర్యత్ర పుత్రార్థం తదన్నమపచత్పురా. ఈ మైనాక పర్వత మధ్యంలో వినసన తీర్థం అనేటువంటి ఒకటి ఉంది. అది ఇక్కడే పుత్రులను కోరి సాధ్య దేవతలకు బ్రహ్మోదనం అనేటువంటి అన్నాన్ని సిద్ధం చేసిందయ్యా. ఏవం పర్వతరాజానం ఆరుహ్య భరతర్షభా ఐసస్యామ సంశబ్ద్యాం అలక్ష్మీం యసనోత్స్యథ. అంతేకాకుండా ఓ ధర్మరాజా, పర్వతశ్రేష్ఠుడైనటువంటి హిమాలయాన్ని అధిరోహించి అపకీర్తిని వ్యాపింపజేసేటువంటి పేరు కూడా పలకరానటువంటి దారిద్ర్య దశను దూరం చేయండి. అంటే ఈ హిమాలయాన్ని అధిరోహిస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి దారిద్ర్య దశ అనేటువంటిది ఉండదయ్యా. అందువలన మీరు అది కూడా అధిరోహించండి అన్నాడు. ఏతే కనఖలారాజన్ ఋషీణాం దైతానగా ఏషా ప్రకాశతే గంగా యుధిష్ఠిర మహానది. దీన్ని కనఖలా పర్వత శ్రేణి అంటారు. ఇక్కడ గంగా నది చాలా ప్రకాశవంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. సనత్కుమారో భగవాన్ అత్ర సిద్ధి మగాత్పుర అజమీఢావగాహ్యేనం సర్వపాపై ప్రమోక్షతే. అంతేకాదే ధర్మరాజా, పూర్వకాలంలో సనత్కుమార మహర్షి ఇక్కడే స్నానం చేసి సిద్ధుల్ని పొందాడు. ఈ నదిలో స్నానం ఆడితే కనుక పాపాల నుండి విముక్తుడు అవుతావు, అని తప్పనిసరిగా నువ్వు స్నానం చేయన్నాడు. అపాంహృతంచ పుణ్యాఖ్యం భృగుతుంగంచ పర్వతం వృష్ణి గంగే చ కౌంతేయ సామాచ్య సౌభసృస. ఓ కౌంతేయ, జలంతో నిండినటువంటి పుణ్య సరోవరంలో భృగుతుంగ పర్వతం మీద ఉష్ణీ గంగ అంటారు.
ఆ ఉష్ణీగంగా అనేటువంటి తీర్థంలో నువ్వు నీ మంత్రులతో కలిసి స్నానం చేయవయ్యా. ఆశ్రమ స్థూల శిరస రమణీయ ప్రకాశతే అత్రమానంచ కౌంతేయ క్రోధంచే వివర్జయ. అంతేకాకుండా ఇది స్థూలశిరుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ప్రవేశించినటువంటి వాడు ఏం చేయాలంటే అభిమానాన్ని, కోపాన్ని వదిలిపెట్టాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆశ్రమం ఇది. ఏష రైభ్యాశ్రమ శ్రీమాన్ పాండవేయ ప్రకాశతే భారద్వాజో యత్ర కవి యవక్రీతో వ్యనశ్యత. అంతేకాదు ఇది రైభ్యుడు అనేటువంటి ఆయన యొక్క గొప్ప మనోహరమైన ఆశ్రమం. విద్వాంసుడైనటువంటి భరద్వాజుని యొక్క పుత్రుడు అయినటువంటి యువక్రీతుడు ఇక్కడే నశించాడు. అందువలన అని చెప్పాడు. ఇవన్నీ వివరాలు కూడా అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ చెప్పేటప్పటికి అవన్నీ శ్రద్ధగా విన్నటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా అడుగు. కథం యుక్తో భవదృషి భరద్వాజ ప్రతాపవాన్ కిమర్థం యువక్రీత పుత్రో అనశ్యత వై మనోహ. ఏమయ్యా, భరద్వాజుడు అంటే మహర్షి కదయ్యా, చాలా గొప్పవాడిగా చెబుతారు. అటువంటి ఆ భరద్వాజుడు యోగంలో ప్రవేశించాడు. ఎందుకంటే తపస్సు చేత ప్రతాపవంతుడైనటువంటి భరద్వాజుడు అసలు యోగంలో ఎలా ప్రవేశించాడు? సరే, ప్రవేశించాడు. ఆ మునికుమారుడు యవక్రీతుడు ఎందుకు నశించాడు? ఈ వివరాలన్నీ కూడా నాకు చెప్పవలసింది అని అడిగాడు. ఏతత్సర్వం యథావృత్తం శ్రోతుమిచ్చామి తత్వతః కర్మభిర్దేవకల్పాన కీర్త్యమానైర్భుసంభ్రమే. వీటన్నిటికీ కూడా నేను నిజంగా వినాలని కోరుకుంటున్నానయ్యా. దేవతలతో సమానమైనటువంటి ఋషుల చరిత్ర వింటే గనక మనస్సుకు ఆనందం కలగడం కాదు, పరమ పవిత్రత కూడా చేకూరుస్తుందయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు లామసుడు చెప్తున్నాడు. భరద్వాజస్య రైభ్యశ్చ సఖాయో సంబభూవతు తావూషు తిరిహాత్యంతం ప్రీయమాణావనంతరం. భరద్వాజుడు, రైభ్యుడు అని వారు ఉన్నారయ్యా. ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు. వాళ్ళు నిరంతరం ఈ వనంలో చాలా ప్రేమతో నివసించేవారు. రైభ్యస్యతు సుతావాస్తాం ఆర్యావసు పరావసు ఆసీద్యవక్రి పుత్రస్తు భరద్వాజస్య భారత. అయితే రైభ్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఆర్యావసు, పరావసు అనేటువంటి వాళ్ళు. అలాగే భరద్వాజునికి మటుకు యవక్రీతుడు అనేటువంటి వాడు ఒక్కడే కుమారుడు ఉన్నాడయ్యా. రైభ్యో విద్వాన్ సహాపత్య తపస్వీ చేతరో భూతయోశ్చాప్యతులా కీర్తి బాల్యాత్ ప్రభృజ భారత. అయితే రైభ్యుడు అతని పుత్రుడు కూడా చాలా విద్వాంసులు వాడు చిన్నతనం నుంచి కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. అలాగే భరద్వాజుల మటుకు కేవలం తపస్సంపన్నుడే. బాల్యంలోనే ఇద్దరికి కీర్తి కూడా 4 దిక్కులా కూడా వ్యాపించింది. యవక్రీ పితరం దృష్ట్వా తపస్వినం అసత్కృతం దృష్ట్వా చ సత్కృతం విప్రైరైభ్యం పుత్రై సహానగా. తాపసి అయినటువంటి తన తండ్రిని సత్కారం లేనివాడిగా, సంస్కారం లేనటువంటి వాడిగా, అలాగే పుత్రులతో కూడినటువంటి రైభ్యుని సత్కరింపబడేవానిగా బ్రాహ్మణులు ఆదరించడాన్ని, అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భరద్వాజుడి కంటే రైభ్యుడిని అందరూ గౌరవించేవారు. అందరూ కూడా సత్కారాలన్నీ రైభ్యుడికి చేసేవారు, భరద్వాజుడికి చేసేవారు కాదు. ఎందుకంటే ఇతడు కేవలం తపస్సు కలిగినటువంటి వాడు. కానీ అతడు తపస్సు ఉంది, యోగ బలము ఉంది, శాస్త్ర బలము ఉంది అతడికి. అందుకని అందరూ అతన్ని సత్కరించేటువంటి వాళ్ళు. అది చూసి యువక్రీతుడు చూశాడు, కొద్దిగా బాధ కలిగింది. ఏంటి, నా తండ్రికి సత్కారాలు ఏమి ఉండట్లేదు, ఈ రైభ్యుడికి మటుకు అందరూ సత్కరిస్తున్నారు అని. పర్యతప్యత తేజస్వీ మన్యునాభిపరిపృత తపస్తేపే తతో ఘోరం వేద జ్ఞానాయ పాండవ. దాంతో ఆ తేజవంతుడైన యువక్రీతుడు దుఃఖాన్ని పొందాడు. దాని ద్వారా దుఃఖం వచ్చేప్పుడు క్రోధం వచ్చింది. ఆ క్రోధంతో ఏం చేశాడంటే వేద జ్ఞానం పొందాలి అనే ఉద్దేశంతో గొప్ప తపస్సు చేశాడు. అది సమిధ్యే మహత్యగ్నో శరీరముపతాపయన్ జనయామాస సంతాపం ఇంద్రస్య సుమహాతపాః. అయితే ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆ యవక్రీతుడు ప్రజ్వలింపబడేటువంటి అగ్నిలో తన శరీరాన్ని అంతా కూడా తప్పింపజేశాడు. మనస్సులో, ఇంద్రుడి మనస్సులో కూడా సంతాపాన్ని కలగజేశాడు. తత ఇంద్ర యవక్రీతం ఉపగమ్య యుధిష్ఠిరా బ్రవీత్ కస్య హేతోస్త్వం ఆస్థిత తపగోత్తమం. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. ఏమిటయ్యా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడిగేట. అప్పుడు యువక్రీతుడు చెప్పాడు. ద్విజానామనధీత వై వేదాహ సురగణార్చిత ప్రతిభాంతి తప్యేహం ఇదం పరమకం తపః. అప్పుడు చెప్పాడు, ద్విజాతుల్ని చదవకుండానే వేదాల జ్ఞానం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఘోరమైన తపస్సు ప్రారంభించానయ్యా. ఈ వేదాలన్నీ చదివి తెలుసుకోవడం కాకుండా అలా పుట్టుకతో వాళ్ళకి వచ్చేయాలి అనేటువంటి కోరికతో నేను తపస్సు చేస్తున్నాను అన్నాడు.
స్వాధ్యాయార్థం సమారంభ మమాయం పాకశాసన తపసా జ్ఞాతుమిచ్చామి సర్వజ్ఞానాన్ని కౌశిక. నేను స్వాధ్యాయం కోసమని ప్రయత్నం చేస్తున్నాను, అంటే తపస్సు ద్వారా అన్ని విషయముల యొక్క జ్ఞానాన్ని పొందాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. కాలేన మహతా వేదా శక్య గురుముఖాద్ విభో ప్రాప్తుం తస్మాదయం యత్న పరమో మే సమాశ్రిత. ఈ గురుముఖంగా వేదాల జ్ఞానం పొందాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, చాలా కాలం గురు శుశ్రూష చెయ్యాలి, అక్కడ చదవాలి, అధ్యయనంతో కూర్చుంటే కానీ ఆ జ్ఞానం కలగట్లేదు. అందువలన నా ప్రయత్నం ఏంటంటే వేగంగా వేద జ్ఞానం ద్విజాతులందరికీ కూడా కలగాలి, దానికోసం చేస్తున్నాను అంటే. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, అమార్గయేష విప్రశ్యే ఏనత్వం యాతుమర్చసి కిం విఘాతేన తే విప్రా గచ్చాది గురోర్ముఖాత్. ఇదేమిటయ్యా, ఒక్కసారిగా తపస్సు చేసి అంతా పొందేయాలి అనుకోవడం తప్పది. నువ్వు ఏదైతే ప్రయాణం చేస్తున్నావో ఆ మార్గం ఎంత మాత్రమో సరైనది కాదు. స్వాధ్యాయాన్ని ఎప్పుడు గురువు ద్వారా నేర్చుకోవాలి. గురుముఖంగా వేదం నేర్చుకుంటేనే అది ఫలిస్తుంది తప్ప ఇలా పొందితే ఎంత మాత్రమో ఫలించదు. అందువల్ల స్వాధ్యాయం గురువు నుంచి నేర్చుకుంటే అసలు నీకు ఏం నష్టం కలుగుతుంది? అందువల్ల నువ్వు రా, గురువు దగ్గర నుంచి వేదం నేర్చుకో తప్ప ఇది పద్ధతి కాదు అన్నాడు. ఏవముక్త్వా గతశక్ర యవక్రీరపి భారత భూయేవా కరోద్యత్రం తపస్యమిత విక్రమ. ఇలా పలికి ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. అత్యంత పరాక్రమంతో యవక్రీతుడి మటుకు ఆ మాట వినకుండా మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఘోరేణ తపసా రాజన్ తప్యమానో మహత్తప సంతాపయామాస భృశం దేవేంద్రమితి నశ్రుతం. ఎవరైనా ఘోరమైన తపస్సు చేస్తుంటే అప్పుడు దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి తాపం కలుగుతూ ఉంటుంది. అందువలన ఆయన ఏం చేశాడు, తపఫలాన్ని సాధిస్తూ దేవరాజు అయినటువంటి ఇంద్రుడిని కూడా తప్పింపజేశాడు అని మేము విన్నామయ్యా. తం తథా తప్యమానంతు తపస్తీవ్రం మహామునిం ఉపేత్య బలభిద్దేవ పారయామాస వై పునః. అప్పుడు మళ్ళీ యువకృతుల దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు, అతన్ని వారించాడు. ఇదేంటే నువ్వు చేసే పని ఎంత మాత్రమో మంచి పని కాదు, నువ్వు ఈ విధంగా నువ్వు ఈ యొక్క ఫలాన్ని పొందలేవు అని చెప్పాడు. అశక్యోర్థ సమారబ్ధ నైతదురుద్ధికృతం తవ ప్రతిభాస్యంతే వైవేద తవ చైవ పితుష్యతే. నీ ఆలోచన ఎటువంటి సరైనది కాదు. నీకు నీ తండ్రికి కూడా వేదాలు భాషిస్తాయి, అందులో ఏమీ సందేహం లేదు, కానీ ఇది ఎంత మాత్రమో మంచిది కాదు అని చెప్పాడు. అనేటప్పటికి యువకృతుడు అంటాడు, నచైత దేవం క్రియతే దేవరాజమేప్సితం మహతానీమేన అంతప్సే ఘోరతమందభ. అంటే అతను వినలే, నువ్వు నా కోరికనికి తీర్చకపోతే నేను ఇలా కఠోరమైన తపస్సుని ఆచరిస్తాను, ఆ సమయంలో అసాధ్యమైనటువంటి నియమాలను కూడా పాటిస్తాను అని చెప్పాడు. సమిద్ధే అగ్నావపకృత్యాంగమంగం హోష్యామి నమఘవం సన్నిబోధ ఏదేతదేవం న కరోషి కామం మమేప్సితం దేవరాజేహ సర్వం. నువ్వు నా యొక్క మనోరథాన్ని తీర్చపోతే కనుక నా శరీరంలో ప్రతి అవయవాన్ని క్రమంగా తీసి అగ్నిలో హోమం చేస్తాను, నేను అంత ఘోరమైన తపస్సు చేస్తాను, ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అనేప్పటికి నిశ్చయం తమభిజ్ఞాయ మునేస్తస్య మహాత్మన ప్రతివారణ హేత్వర్థం బుద్ధ్యా సంచిత్య బుద్ధిమాన్. ఆ మహాత్ముని యొక్క నిశ్చయం తెలిసినటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఇంద్రుడు అతన్ని ఎలా నివారించాలా అనుకున్నాడు. దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. తత ఇంద్రో అకరోద్రూపం బ్రాహ్మణస్య తపస్వినః అనేక శతవర్షస్య దుర్బలస్య సయక్ష్మణః. వెంటనే ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించట. అతడు తాపసి 100 ఏళ్ళు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ రూపాన్ని పొంది క్షయరోగంతో బాధపడుతూ దుర్బలుడిగా మారేట. యువక్రీతస్య తీర్థం ఉచితం శౌచకర్మణి భాగీరథ్యాం తత్ర సేతుం బాలుకాభిచకార సహా. ఆ గంగా తీరంలో యువక్రీతుడు ఎక్కడ స్నానాచరణాలు చేస్తాడో అక్కడ ఏం చేసేటంటే ఇసుకతో సేతుని నిర్మించట. యదాస్య వదతో వాక్యం నశచక్రే ద్విజోత్తమ వాలుకాభిస్తశక్ర గంగాం సమపూరయన్. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి యువక్రీతుడు తన మాటను వినట్లేదు కాబట్టి బ్రాహ్మణ వేషధారైన ఇంద్రుడు ఆ గంగానదిని ఇసుగుతో నింపిస్తున్నట్టు. వాలుకా ముష్టి మనిషం భాగీరథ్యాం యసజ్జే సేతుమభ్యారభచక్ర యవక్రీతం నిదర్శయన్. ఇంద్రుడు ఒక్కొక్క పిడికిలతో ఇసుకను గంగలో వేస్తూ యువక్రీతుని చూపించి ఆ గంగ మీద ఈ సేతు నిర్మాణం చేస్తున్నట్టు. తం దదర్శ యువక్రీత యత్నవంతం నిబంధనే ప్రహసంజాబ్రవీత్ వాక్యం ఇదం సముని పొంగవ. ఆ బ్రాహ్మడు చేసే పని చూశాడు యువక్రీతుడు. ఊరికే గంగానదిలో ఓ గుప్పుడు ఇసుక వేసి వస్తే అక్కడ సేతు అయిపోతుందా? అందువల్ల అది నవ్వుకుని అతనితోటి ఈ విధంగా అన్నట్ట. కిమిదం వర్తతే బ్రహ్మన్ కించతేహ చికీర్షితం అతీవహి మహాన్యత్న క్రియతేయం నిరర్ధిక. దేనికోసమే నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు?
నువ్వు ఎంత చేసినప్పటికీ ఇది వ్యర్థమే. ఎందుకంటే ఇసుకతోటి ఇక్కడ వారధిని నిర్మించలేవు అన్నాడు. బంధిష్యే సేతునా గంగాం సఖపంథా భవిష్యతి క్లిశ్యతి జనస్తాత తరమాణ పునః. అంటే అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, ఈ సేతు నిర్మాణం గంగానది మీద చేస్తాను నేను. గంగను దాటడానికి ఇది ఒక మంచి మార్గం కింద అవుతుంది. దీన్ని దాటడానికి జనులు మాటికి ప్రయాసపడుతున్నారు. అందువల్ల ఇక్కడ పెద్ద వంతెన నిర్మాణం చేస్తాను అన్నాడు. అప్పుడు యువక్రీతుడు అంటాడు, నాయం శక్యస్త్వయాబద్ధం మహానోఘ స్తపోధన అశక్యాద్ వినివర్తస్వ శక్యమర్థం సమారభ. అప్పుడు నీకు సేతు నిర్మాణం అవదయా, నువ్వు గుప్పుడే సేతు ఇలా వేస్తున్నావు, ఇలా చూపించి ఎప్పటికీ ఇసుకతోటి నువ్వు సేతువుని కట్టగలవు. అందువల్ల ఇది గంగానది గొప్ప ప్రవాహం కలిగినటువంటి నది ఇది. దీంట్లో నువ్వు ఓ గుప్పుడు ఇసుక ఇలా పట్టుకెడుతూ ఎంతసేపు పట్టుకెళ్ళగలవు, నువ్వు ఒక్కడవు, ఎంత ఈ ప్రవాహాన్ని ఆపగలవు. అందువల్ల అశక్యమైనటువంటి పనిని నుంచి బుద్ధిని మరల్చి సాధ్యమయ్యేటువంటి పనిని ప్రారంభించవయ్యా అన్నాడు. అనేటప్పుడు ఇంద్రుడు అన్నాడు, యథైవ భవతా చేదం తపో వేదార్థముద్యతం అశక్యం తద్వదస్వాభి అయం భారత సమీయత. నువ్వు చదవకుండా వేద జ్ఞానం పొందాలని తపస్సు చేయట్లేదా? అలాగే నేను కూడా ఇసుక గుప్పుడు వేస్తున్నానయ్యా, ఆ తప్పే ఉందయ్యా. నేను అలా గంగానదికి సేతు కట్టాలనుకుంటున్నాను, నువ్వు చదవకుండా వేద జ్ఞానం పొందాలని తపస్సు చేస్తున్నావు, ఈ రెండు ఒకటే కదా అన్నాడు. అంటే అప్పుడు యువక్రీతుడు, యథా తవ నిరర్ధోయం ఆరంభ శ్రీదిశేశ్వర తథా యది మమాపీదం మన్యసే పాకశాసన క్రీతాం యద్భవేచ్చక్యం త్వయా సురగణేశ్వర వరాంస్తద్మే ప్రయచ్ఛాన్యాన్ యైరణ్యాన్ భవిదాస్మతి. అప్పుడు యువక్రీతుడు అన్నాడు, మీ సేతుబంధనం నిరర్ధకమైనట్టుగా నా ఈ ప్రయత్నం కూడా నిష్ప్రయోజనం అని నువ్వు భావిస్తే సాధ్యమైన దాన్ని ఆచరించు. నాకు మంచి వరాలను ఎదురైపు, వాటి ద్వారా నేను వృద్ధిని పొంది ప్రతిష్టను పెంచుకుంటాను అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు తస్మై ప్రాదాద్వరానింద్ర భుక్తవాన్ యాన్ మహాతపాః ప్రతిభాస్యంతి తే వేదా పిత్రా సహేధేప్సితాః యచ్చాన్యత్ కాంక్షసే కామం యవక్రీః గమ్యతామితి సలబ్ధకామ పితరం సమేత్యాధ ఇదమబ్రవీత్. అప్పుడు అతనికి వరాలను ఇంద్రుడు అనుగ్రహించాడు. నీ తండ్రితో సహా నీకు వేద జ్ఞానం యథేచ్ఛగా కలుగుతుందయ్యా, నీ కోరిక తీరుతుంది, నువ్వు తపస్సును విడిచిపెట్టి ఆశ్రమానికి వెళ్ళు అన్నాడు. ఈ విధంగా వరాలను పొంది కోరికను తీర్చుని ఆ తండ్రి వద్దకి చేరి యవక్రీతుడు ఈ విధంగా అంటున్నాడు. అతడు తండ్రితో ఏమంటాడు అనేటువంటి విషయాన్ని మనం రేపటి విషయంగా తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.